హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ అనగా ఆగస్టు 15న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కాబోతున్నది. అయితే గతంలో ఎస్ఐ కానిస్టేబుల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగినటువంటి ఎకానమీ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, మరి ఆ ప్రశ్న అనేది ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పుస్తకాలలో ఏ పుస్తకాల్లో మనకు దొరుకుతుంది, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి ఏ పుస్తకం చదవాలి, ఎలాంటి టాపిక్స్ని చదవాలి, మరి వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి నేను ఇక్కడ ఓన్లీ ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని శాంపిల్ కింద ప్రతి ఒక్క పదాన్ని విడమరిచి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ 2024లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐకి కానిస్టేబుల్ సంబంధించి ఒక ఎగ్జామ్ జరిగింది, ఓకేనా? ఎలక్షన్కి ముందు. అయితే దాంట్లో ఒక అడిగినటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ప్రశ్న గ్రూప్ 2 దాటిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ప్రశ్న గ్రూప్ 2 దాటిపోతుంది. అంత కష్టంగా అడుగుతున్నాడు ఇక్కడ కానిస్టేబుల్ అయినా ఒక ఎస్ఐ అయినా. ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక పథకం ఇచ్చారు. ఆ మత్స్య సంపద యోజన అనుసరించి దేశంలో మత్స్య సంపద ఉత్పత్తి ఉత్పాదకతలను ఏ మేరకు పెంచాలని చెప్పి ఈ పథకంలో నిర్దేశించబడిందని చెప్పి క్వశ్చన్ అడిగాడు మిత్రమా, ఓకేనా? దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఆల్రెడీ పుస్తకాల్లో ఉంది. సరే, ఎక్కడుంది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ ఆప్షన్ ఏమో 5 టన్నులు ఒక హెక్టార్కి అన్నాడు. 2.14 ఎకరాలను ఒక హెక్టార్గా పేర్కొంటాం, ఓకేనా? అర్థమవుతుందా? 2.14 ఎకరాస్ని మనం హెక్టార్గా పేర్కొంటాం, ఓకేనా? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 5 టన్నులు అన్నాడు, సెకండ్ ఆప్షన్ 6 టన్నులు అన్నాడు, మూడో ఆప్షన్ 8 టన్నులు అన్నాడు, నాలుగో ఆప్షన్ 10 టన్నులు అన్నాడు ఒక హెక్టార్కి. అయితే దీనికి మన ఆన్సర్ని చూస్తే ఇక్కడ మనం ఒకసారి పరిశీలిద్దాం, ఓకేనా? ఈ ఆన్సర్ పక్కన పెడదాం, ఓకేనా? ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి 5 టన్నులు పర్ హెక్టార్. భారతదేశంలో ప్రధానమంత్రి మత్స్య యోజన 2020 ఈ పథకాన్ని మన భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 10వ తారీఖున మన భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి, మత్స్య రంగ ఉత్పత్తులని మరింత పెంచి తన నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇది తన యొక్క టార్గెట్. అయితే ఏమడిగాడు వాడు? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను అనుసరించి దేశంలో మత్స్య ఉత్పాదకతను ఏ మేరకు పెంచాలని చెప్తే వాడు ఏమడిగాడు? 5 టన్నులు పర్ హెక్టార్ అన్నాడు. అంటే ఒక హెక్టార్కి మత్స్య ఉత్పత్తులు అనేవి 5 టన్నులు మనం సాగు చేసే విధంగా పెంచే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి తెలుగు అకాడమీ బుక్లో ఉంది. మీకు కావాలంటే చూసుకోండి. ఇది తెలుగు అకాడమీ బుక్లో ఉంది, అర్థమవుతుందా? మన చిరంజీవి సార్ బుక్లో కూడా ఉంది, మా గురువు చిరంజీవి సార్ బుక్లో కూడా ఉంది. నేను మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు ప్రత్యేకంగా అంటే ఏపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అందరికీ కూడా నేను అప్లోడ్ చేసిన ఎకానమీ కోర్సు, ఆ కోర్సు ఇది మీరు చూసుకోవచ్చు, ఓకేనా? చూడండి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క లక్ష్యాలు ఇక్కడ చూస్తే చేపల ఉత్పత్తి మరియు ఉత్పాదకత 2018-19లో 13.75 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తిని 2024-25 నాటికి 22 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ప్రస్తుత జాతీయ సగటు అయిన 3 లక్షల టన్నుల నుండి అక్వాకల్చర్ ఉత్పత్తి అంటే మత్స్య ఉత్పాదకతను 5 టన్నులకు పెంచాలి. నోట్ దట్ పాయింట్. ప్రస్తుతం ఎంత? భారతదేశం జాతీయ సగటు
జాతీయ వ్యాప్తంగా మత్స్య ఉత్పత్తి ఆక్వాకల్చర్ ఉత్పాదకత అనేది సగటున ఒక హెక్టార్కి 3 టన్నులంట. ఓకేనా, మత్స్య ఉత్పత్తులు ఒక హెక్టార్కి 3 టన్నులు ఉందంట. దీనిని 5 టన్నులకి పెంచాలి, ఒక హెక్టార్కి 5 టన్నుల మత్స్య ఉత్పత్తులు తయారు చేసేట్టు పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది మీకు తెలుగు అకాడమీ బుక్ లో ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం చేసే వాళ్ళు మన కానిస్టేబుల్ కు ఖచ్చితంగా కొడతారనమాట. ఓకేనా, కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా. ఇది మీకు తెలుగు అకాడమీ బుక్ లోనే ఉంది. ఓకేనా, మన పెద్ద భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంది కదా, దాంట్లోనే ఉంది. అదే విధంగా చిరంజీవి సార్ బుక్ లోనే ఉంది ఇది. ఓకేనా, అదే విధంగా నేను మన అకాడమీ వెంకటేశ్వర యాప్ లో అప్లోడ్ చేసినటువంటి క్లాసెస్ లో ఉంది. నేను చెప్పడం కాదు, క్లాసెస్ ఉంటే మీకే తెలుస్తుంది. కమింగ్ ఎగ్జామినేషన్ లో ఎస్ఐ అయినా కానిస్టేబుల్ మీరు ఈ గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏదైనా కూడా మన యాప్ నుంచి నిరూపిస్తారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఏమడిగాడు వాడు అంటే, మనీ మల్టిప్లయర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమన్నాడు, ద్రవ్య గుణకం ఏ విధంగా నిర్వచించబడుతుంది అన్నాడు. ద్రవ్య గుణకం అన్న పరపతి అన్న ద్రవ్యం అన్న రెండు ఒకటే. కాబట్టి ద్రవ్య గుణకం అన్న పరపతి గుణకం అన్న రెండు ఒకటే. ఓకేనా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్బీఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ ఉంది. ఎస్బీఐలో నేను 100 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ 100 రూపాయల్లో 20 రూపాయలు తన దగ్గర ఉంచుకొని మిగతా 80 రూపాయలు వేరే వాళ్ళకు రుణంగా ఇస్తుంది. ఓకేనా, వేరే వాళ్ళకు రుణం రూపంలో ఇస్తే అతను ఆ డబ్బు తీసుకొని పోయి వేరే చోట ఖర్చు చేయొచ్చు, లేకపోతే వేరే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. ఓకేనా, వేరే బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు కూడా ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ లో కొంత భాగం తన దగ్గర ఉంచుకొని మిగతా భాగాన్ని రుణం రూపంలో వేరే వాళ్ళకి ఇస్తుంది. ఓకేనా, మళ్ళీ వాడు ఏం చేస్తాడు, ఖర్చు చేస్తాడు, మళ్ళీ వేరే బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. అంటే మనం ఒక బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ లో కొంత భాగం ఆ బ్యాంకు నిల్వగా ఉంచుకొని మిగతా అమౌంట్ ని రుణం రూపంలో ఇచ్చేస్తుంది. అనగా ఒక బ్యాంకుకు వచ్చినటువంటి అమౌంట్ ను ఒక బ్యాంకు స్వీకరించినటువంటి డిపాజిట్లను 100 రెట్లు సృష్టించడమే బ్యాంకు యొక్క పరపతి, బ్యాంకు యొక్క విధి, బ్యాంకు యొక్క లక్షణం కూడా. ఓకేనా, ఏ అనే ఒక వ్యక్తి లేదా ప్రజలు కానీ లేదా సంస్థలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా కానీ, ప్రజలు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ కొంత అమౌంట్ను ఒక బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ లో కొంత భాగాన్ని తమ దగ్గర ఉంచుకుంటుంది, మరి కొంత భాగాన్ని వ్యాపారం కోసం, మనకి పెట్టుబడి కోసం లేదా రుణం రూపంలో వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ, ఒక బ్యాంకులో మనం చేసినటువంటి డిపాజిట్ లో కొంత భాగం తన దగ్గర ఉంచుకుంటుంది. దానిని ఏం పిలుస్తాము, నగదు నిల్వలు అని పిలుస్తాం. ఓకేనా, నగదు నిల్వలు అని పిలుస్తాం. ఓకేనా, ఒక వ్యక్తి ఒక బ్యాంకులో డిపాజిట్ చేసిన అమౌంట్ లో కొంత భాగం తన దగ్గరే ఆ బ్యాంక్ ఉంచుకుంటూ దానిని నగదు నిల్వలు అని పిలుస్తాం. ఓకేనా, ఇప్పుడు ఒక బ్యాంకులో ఏ అనే ఒక వ్యక్తి ఒక బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేస్తే దాంట్లో కొంత భాగం బ్యాంక్ ఉంచుకొని మరికొంత భాగం రుణంగా ఇస్తుంది కదా. ఇప్పుడేమంటే మనం చేసినటువంటి డిపాజిట్లలో ఎక్కువ భాగం బ్యాంకు దగ్గరే నిల్వగా ఉంచుకుంటే తక్కువ భాగాన్ని రుణం రూపంలో అందిస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఒకవేళ తక్కువ భాగం తమ దగ్గర ఉంచుకుంటే ఎక్కువ భాగం రుణం రూపంలో అందిస్తుంది. ఎప్పుడైతే ఒక వాణిజ్య బ్యాంకు తమ చేసినటువంటి డిపాజిట్లలో ఎక్కువ భాగం తమ దగ్గర ఉంచుకుంటుందో అప్పుడు తక్కువగా రుణం రూపంలో అందిస్తుంది. తద్వారా ఆ బ్యాంకుకు లాభం కూడా తక్కువే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. బ్యాంకులు సృష్టించే పరపతి అనేది దాని యొక్క నగదు నిల్వల నిష్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. ఎస్, కరెక్టే. బ్యాంకు డిపాజిట్ చేసిన దాంట్లో ఎక్కువ భాగం తమ దగ్గర ఉంచుకుంటే బ్యాంకు పరపతి సృష్టి అనేది తగ్గుతుంది. ఒకవేళ ఆ బ్యాంకు వచ్చినటువంటి డిపాజిట్లో తక్కువ భాగం తమ దగ్గర పెట్టుకుంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తుంది. అనగా బ్యాంకులు సృష్టించే పరపతి అనేది తమ దగ్గర ఉంచుకున్నటువంటి నగదు నిల్వల నిష్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల నగదుకు ఎన్ని రెట్లు పరపతి సృష్టించగలవో
అది పరపతి గుణకం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? పరపతి గుణకం అంటే ఏమిటి? పరపతి గుణకం పరపతి గుణకం అంటే ఏమిటి చూడండిగా. పరపతి గుణకం పరపతి గుణకం అన్న డిపాజిట్ గుణకం అన్న రెండు ఒకటే. పరపతి గుణకం అంటే ఏంటంటే 1/k 1/k లేదా 1/r అని పిలుస్తాం. 1/r అని పిలుస్తాం. ఆర్ అంటే ఏంటంటే బ్యాంకు దగ్గర ఉంచుకున్నటువంటి నగదు నిల్వల నిష్పత్తి. నగదు నిల్వల నిష్పత్తి. నగదు నిల్వల నిష్పత్తి. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం పరపతి గుణకం అన్నాం కాబట్టి పర్సంటేజ్ ఇక్కడ 100కు క్యాల్కులేట్ చేస్తాం. పర్సంటేజ్ను 100కు క్యాల్కులేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫార్ములా పరపతి గుణకానికి ఏం ఫార్ములా వస్తుందంటే 1/k ఇంటూ 100 లేదా 1/r ఇంటూ 100 అని చెప్పి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నగదు నిల్వల నిష్పత్తి. రెండవది పరపతి గుణకం. పరపతి గుణకం. ఓకేనా? ఎంత ప్రాసెస్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు నగదు నిల్వల నిష్పత్తి 5 అయితే పరపతి గుణకం ఎంత అవుతుంది అన్నాడు. ఇప్పుడు నగదు నిల్వల నిష్పత్తి నీకు తెలుసు కదా, 1/r ఫార్ములా ఉపయోగించి ఇక్కడ 1/r అంటే 1/r ఎంత మిత్రమా? ఇక్కడ నగదు నిల్వల నిష్పత్తి 5 ఇంటూ 100 వేయాలి అక్కడ. ఓకే, ఇంటూ 100 వేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 5 1ల 5 20ల అంటే పరపతి గుణకం ఎంత? ఇక్కడ 20 వస్తుంది. ఒకవేళ నగదు నిల్వల నిష్పత్తి 10 అనుకో, 10 అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడు 1/10 ఇంటూ 100 అంటే అర్థమై 10 10 ఒకవేళ పరపతి గుణకం 10 వస్తుంది. ఒకవేళ దీని 20 అనుకో, ఓకేనా? 1/20 ఇంటూ 100 21ల 25ల దీని పరపతి గుణకం ఎంత? 5 వస్తుంది. ఒకవేళ దీనిని నువ్వు ఒక 25 అనుకో, 1/25 ఇంటూ 100 25 4ల పరపతి గుణకం ఎంత? ఇక్కడ 4 వస్తుంది. అంటే నగదు నిల్వల నిష్పత్తికి పరపతి గుణానికి రుణాత్మక సంబంధం కలదు. రుణాత్మక సంబంధం కలదు అనగా విలోమ సంబంధం కలదు. విలోమ సంబంధం కలదు అనగా నగదు నిల్వల నిష్పత్తి పెరుగుతూ పోతే, నగదు నిల్వల నిష్పత్తి పెరుగుతూ పోతుంటే పరపతి గుణకం అనేది ఏమవుతుంది? ఇక్కడ నగదు నిల్వల నిష్పత్తి అనేది పెరుగుతూ పోతే పరపతి గుణకం అనేది ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ నగదు నిల్వల నిష్పత్తి అనేది తగ్గుతూ ఉంటే పరపతి గుణకం పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఇప్పుడు దీన్ని బట్టి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. ద్రవ్య గుణకం ఏ విధంగా నిర్వహించబడుతుంది? నిల్వ ద్రవ్యమా, ద్రవ్య సప్లయా బై ద్రవ్య సప్లయా? అదేవిధంగా ద్రవ్య సప్లై బై నిల్వ ద్రవ్యమా, నిల్వ ద్రవ్యము ఇంటూ ద్రవ్య సప్లయా, ద్రవ్య సప్లై మైనస్ నిల్వలు బై నిల్వల అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి రెండవది మిత్రమా. ఎట్లా సార్ అని మీరు అడిగితే, ఎట్లా సార్ అని మీరు అడిగితే 100 రూపాయలు ఏ అనే ఒక బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే ఆ 100 రూపాయలు కొంత భాగాన్ని తమ దగ్గర ఉంచుకుని మిగతా భాగాన్ని రుణం రూపంలో వేరే వాళ్ళకి ఇస్తుంది. ఓకేనా? వేరే వాళ్ళు వేరే చోట ఖర్చు చేస్తారు. ఆ డబ్బు మళ్ళీ తిరిగి వచ్చి వేరే బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అప్పుడు ఆ డిపాజిట్ చేసిన దాంట్లో కొంత భాగం ఏం చేస్తారు? ఇక్కడ మళ్ళీ ఆ బ్యాంక్ కొంత భాగం పెట్టుకొని మరికొంత భాగాన్ని రుణం రూపంలో అందించేస్తుంది. అంటే ఏమవుతుంది? ఇక్కడ మనం బ్యాంకులో చేసినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో ఈ డబ్బు అనేది చేతులు మారుతూ పోతుంది. అంటే ఏమి? ఇక్కడ ద్రవ్య సప్లై జరుగుతూ ఉంది. ఆ ద్రవ్య సప్లై జరిగిన దానిని మన దగ్గర ఆల్రెడీ అంటే ఆర్బీఐ దగ్గర లేదా ఎస్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉంచుకున్నటువంటి నిల్వగా ఉంచుకుంటారు కదా, ఆ నిల్వ ద్రవ్యంతో భాగిస్తే మనకి పరపతి గుణకం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఇది గురించకూడదు, దీని గురించకూడదు, ఇలా భాగించకూడదు. అసలు ఫార్ములానే కాదు, మీకు ఇక్కడ ప్రూఫ్తో సహా ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడ ఉంది చూడండి ఫార్ములా. ఓకేనా? ఈ తెలుగు అకాడమీ బుక్ లో ఉంది, చిరంజీవి సార్ బుక్ లో ఉంది, నా క్లాస్ కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ సారీ మిత్రమా, ఎక్కువ టైం తీసుకుంటున్నా. రైట్. లాస్ట్ క్వశ్చన్. 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన పబ్లిక్ రంగ బ్యాంకుల విలీనం తర్వాత ఎన్ని బ్యాంకులు ఉన్నాయని అడిగారు. 2020లో కొన్ని బ్యాంకులను కలిపేశారు మిత్రమా. ఉదాహరణకి
కార్పొరేషన్ బ్యాంకు ప్లస్ ఆంధ్ర బ్యాంకు ఈ రెండింటిని కలిపి యూనియన్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. దీంతో మన భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంతకు చేరుకున్నదంటే 12కు చేరుకున్నది. ఇది నా క్లాసులోనే ఉంటుంది, చిరంజీవి సార్ బుక్ లోనే ఉంటుంది, మీకు తెలుగు అకాడమీ బుక్ లోనే ఉంటుంది. మన యాప్ లో క్లాసెస్ తెలుగు అకాడమీ బుక్, మా గురువు చిరంజీవి సార్ బుక్, దాంతోపాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్, ఓకేనా. దాంతోపాటు ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ కావచ్చు, మిగతావన్నీ కూడా ఒకసారి నా క్లాసెస్ వెయిట్ చేయండి, మీకు తెలుస్తారు రానున్నటువంటి ఎగ్జామినేషన్, ఓకేనా. ఇక్కడ చూడండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఇక్కడ ఓబీసీ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపేశారు. సిండికేట్ బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ ని కెనరా బ్యాంక్ కలిపేశారు. ఆంధ్ర బ్యాంకు ప్లస్ కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ కలిపేశారు. అలహాబాద్ బ్యాంకులు ఇండియన్ బ్యాంకులు కలిపేశారు. దీంతో మన భారతదేశంలో ఎస్బీఐతో కలిపి అంటే ఎస్బీఐ మన భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ అతి పెద్దది. దీంతో మన భారతదేశం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు చేరుకున్నాం. ఆ 12 కూడా లిస్ట్ ఇచ్చాను, మీరు ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి, ఓకేనా. జాతీయం చేయబడ్డ బ్యాంకులు మన భారతదేశంలో 19 ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు మన భారతదేశంలో 12 ఉన్నాయి, ఓకేనా. ఇది మిత్రమా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి. రానున్నటువంటి ఎగ్జామినేషన్ లో ఎకానమీ మీకు రివిజన్ క్లాసెస్ తీసుకుంటా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మీకు రివిజన్ క్లాసెస్ తీసుకుంటాయి. కరెంట్ అఫైర్స్ ఎకానమీ ఈ రెండింటిని న్యాయం చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై నన్ను అడగండి, కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, ఓకేనా. అదేవిధంగా ఈ నెంబర్కి మీరు సంప్రదించండి, ఏం డౌట్ 9030539097 కాల్ చేయండి, మీరు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. రైట్.